హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది థాట్స్ ఆఫ్ మను గౌడ్. చూడండి, నేనైతే నందిపేట్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి వెళ్తున్నాను. ఏంటి ఈవిడ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు విన్నది నిజమే. నేను అక్కడికే వెళ్తున్నాను. ఎందుకంటే మా స్కూల్లో ఈరోజు 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను. నేను అక్కడే చదువుకున్నాను. నా 10th బ్యాచ్ 2006-07 అండి. అందుకే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్న ఫ్లెక్స్లు కూడా కనిపిస్తున్నాయి కదండి. ఇది మా స్కూల్లో అన్ని ప్లేసెస్లో అన్ని బ్యాచెస్ వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్క ఫ్లెక్స్ వేసుకున్నారండి. సో వాళ్ళకు గుర్తుగా అప్పటి వాళ్ళ 10th క్లాస్ ఉన్నప్పటి ఫొటోస్ కూడా ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్నాయంటే నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఫొటోస్ చాలా సంవత్సరాల కింద వాళ్ళవి. అప్పుడు 10th అయిపోయి ఉంటే ఇప్పుడు చాలా ఏజ్లో ఉన్నారు వాళ్ళు. చాలా ఏజ్ అయిపోయింది, ముసలి వాళ్ళు అయిపోయారు. అయినప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడము, ఒక స్టేజ్ పైన వాళ్ళ గురువుల్ని చూసుకోవడం, వాళ్ళని సన్మానించడం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారని అంటే వాళ్ళందరి మొహాల్లో సంతోషం చూడాలి అసలు. కార్యక్రమం మొదట్లో గురువులందరికీ గౌరవ వందనం చేసి వాళ్ళని ఊరేగింపుగా తీసుకొచ్చి విద్యార్థులందరూ స్వాగతించారు. తర్వాత ముందుగా రైతులకి అలాగే జవాన్లకి కూడా ప్రత్యేక వందనం చేశారండి ఎన్సిసి గ్రూప్ ద్వారా. సో ఫస్ట్ ఘట్టం అది. దాని తర్వాత జీవిత చరమాంకంలో వయోభారాన్ని భరిస్తూ కూడా మా టీచర్స్ రావడం, వారందరినీ ఒకే స్టేజ్పై 5 దశాబ్దాలుగా గురువుల్ని చూడడం కన్నుల పండగ. ఆ ఫీలింగ్ నిజంగా వర్ణనాతీతం అండి. వారికి మీరు గొప్ప కానుకనిచ్చారు. గొప్ప కానుకనంటే గొప్ప కానుకనిచ్చారు. అద్భుతం, యాక్చువల్లీ కలర్ఫుల్లీ అని వెంకీ గారు అనడం కాదు, ఇక్కడ మా స్కూల్ని చూస్తే అనాలనిపిస్తుంది. ఈ సెలబ్రేషన్స్ని ప్లాన్ చేసిన నిర్వాహక కమిటీకి ఇంత బ్రహ్మాండమైన ఘట్టాన్ని మా ముందుంచినందుకు గాను వారికి శతకోటి వందనాలు. ఇంతటి వేడుక అద్భుతం, అనితర సాధ్యం. మా స్కూల్లో సంస్కృతం సబ్జెక్ట్ లేదు, కానీ నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు. ఇంకా ఏ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ అన్నీ కూడా ఇయర్ వైజ్గా దిగిన ఫొటోస్ అండి. అప్పుడు బ్యాచెస్ ఎలా అయితే కంటిన్యూయస్గా 50 సంవత్సరాల బ్యాచ్లన్నీ కూడా ఇక్కడ డాక్యుమెంటరీ ప్రిపేర్ చేశారు నిర్వాహకులే. ఇది కూడా సో క్రెడిట్ అంతా వాళ్ళకే అసలు నిజంగా. ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా భోజనాలకు వెళ్ళామండి. భోజనాలకి సపరేట్గా వేరే ప్లేస్ అరేంజ్ చేశారు. సో వాళ్ళు కూడా ఒక బ్యాచ్ వాళ్ళు స్పాన్సర్ చేశారండి ఇక్కడ భోజనాలన్నీ కూడా. సో భోజనాలు అయితే అల్టిమేట్, అసలు చాలా బాగుంది భోజనము. మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ వరకు అన్నీ వాళ్ళే అరేంజ్మెంట్స్. తర్వాత ఇక్కడ స్టేజ్ పైన మా ఫ్రెండ్స్తో పాటు మేము, మా టీచర్స్, తర్వాత మా క్లాస్ రోజుల్ని గుర్తు చేసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళాము. అందరం కూర్చొని అక్కడ మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. ఇది మా బ్యాచ్ అండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తున్నారు కదా. సో వీళ్ళందరూ వీళ్ళు మా జూనియర్స్ అండి. ఏ మాట కామాటే అండి. మా ప్రిన్సిపల్ సార్ గారు పురుషోత్తం శాస్త్రి గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కావాలంటే ఫోటో కూడా చూడండి మీరు, నేను రీక్రియేట్ చేశాను ఇది. ఇక్కడ ఫ్లెక్స్లో కనిపిస్తున్న వాళ్ళు చనిపోయిన టీచర్స్ అండి. అందులో మా పెదనాన్నగారైన నర్సాగౌడ్ సార్ కూడా ఉన్నారండి. సో చనిపోయిన వారికి కూడా గుర్తుంచుకొని వారికి గౌరవం దక్కేలా చేసిన ఘనత కేవలం నందిపేట్ హై స్కూల్కి మాత్రమే ఉందని సగర్వంగా చెప్పగలనండి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు యంగ్ ఆంటీ బ్యాచ్ వాళ్ళండి. సో ఇక్కడ కనిపించే ఆంటీ పద్మజ ఆంటీ. వీళ్ళ బ్యాచ్ చాలా సరదాగా అనిపించింది చూస్తుంటే. వీళ్ళు ఇప్పుడే కలుసుకున్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి కూడా ఇప్పటివరకు వీళ్ళు కలుసుకోలేదు. సో చాలా సరదాగా అనిపించింది వాళ్ళని కలవడము. తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేకపోయింది. సో తను రాలేదు కదా అని చెప్పేసి మేమే తన దగ్గరికి వెళ్ళాము, సర్ప్రైజ్ చేసాము. అందరం కలిసి వెళ్ళడం తనకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదండి వీడియో ఈరోజుకి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్